ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో ఈ ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ డివైన్ అని చెప్పుకుంటూ ఉండండి. కార్డ్స్ అన్ని షఫల్ చేస్తున్నాను. యూనివర్స్, మా వ్యూవర్స్ అందరికీ, మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ డివైన్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకవేళ రావాలనుకుంటే ఆ కార్డు మళ్ళీ వస్తుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పుకుంటూ ఉండండి. గ్రాటిట్యూడ్ డివైన్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఈ ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి. వావ్, ఫస్ట్ ద ఎంప్రెస్, ఫోర్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సో కనిపిస్తుంది. ఓకే, కార్డ్స్ అన్ని సెట్ చేసుకొని మిథున రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుంచి ఒక న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుందండి. మీ లైఫ్లోకి ఒక న్యూ ఆపర్చునిటీ, ఒక కెరియర్ పరంగా ఒక డెవలప్మెంట్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. అండ్ మీరు ప్రెజెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక మూడీగా ఉన్నారు. నాకు అసలు ఏమీ వద్దు, నేనేమి అసలు పాస్ట్లో మీ లైఫ్లో జరిగిన సంఘటన గురించి విపరీతంగా బాధపడుతూ దేని గురించి పట్టించుకోవట్లేదు. మీ ముందుకి ఆల్రెడీ ఆఫర్ వస్తుంది, కానీ మీరు ఆ బాధలో, ఆ డిప్రెషన్లో, ఆ డౌన్ ఎనర్జీ, లో ఎనర్జీలో ఉండడం వలన మీ ముందుకు వస్తున్న ఆపర్చునిటీని మీరు గుర్తించలేకపోతున్నారు. అట్ ప్రెజెంట్ మీ సిచ్యువేషన్ అదే. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు చాలా మంచి పర్సన్, మీరు చాలా కేరింగ్ పర్సన్, మీ దగ్గర మదర్ నేచర్ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఒకళ్ళకి పెట్టాలి అనే తత్వంతో ఉండే మనిషి మీరు, మిథున రాశి వారు. సో ఇలాంటి మీకు ఒక బాధాకరమైన సిచ్యువేషన్ జరిగింది లైఫ్లో. ఆ సిచ్యువేషన్ కారణంగా మీ ముందుకి ఏదొచ్చినా మీకు కనిపించట్లే. మీరు రౌండ్ ద క్లాక్ అదే ఆలోచిస్తున్నారు. అలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది అని ఒక డిప్రెషన్‌లో, ఒక బాధలో, ఒక మూడీగా, ఎవరితో మాట్లాడట్లేదు, ఒక దూరంగా వెళ్ళిపోయి, లేకపోతే మీ పని మీరు చేసుకుంటున్నారు కానీ కాన్సంట్రేషన్ చేయట్లేదు, ఏది అబ్జర్వ్ చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్‌లో ప్రెజెంట్ ఉన్నారు మీరు. కాబట్టి ఫస్ట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రమ్మని యూనివర్స్ చెప్తుంది. మీ కళ్ళ ముందు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ మీరు గుర్తించట్లేదు. మీరు ఆ ఆపర్చునిటీస్ గుర్తిస్తే మీ లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఇప్పుడున్న దానికంటే డెవలప్‌మెంట్ చాలా అంటే చాలా ఎక్కువగా మీరు అసలు ఊహించరనమాట. ఇక్కడ చూడండి, ది ఎంప్రెస్. మీరు ఎంప్రెస్ పొజిషన్‌లో ఉండబోతున్నారు. మీ పొజిషన్ అది. ఎంప్రెస్ అంటే ఒక సామ్రాజ్ఞి. మీకు ఇట్లాంటి పొజిషన్‌లో ఉండాల్సిన మీరు ఆ డౌన్ ఎనర్జీని నమ్ముకొని ఉండడం వలన ఇలా ఉన్నారనమాట. అంటే డిప్రెషన్‌లో, లోన్‌లీగా, ఏది నాకు అక్కర్లేదు, దేని మీద ఆశపడకుండా ఉన్నారు. మీరు ఆశపడకుండా ఉన్నారు కరెక్టే. కానీ మీ ఎనర్జీస్ ఎలాంటివి? ఇలాంటివి. మీరు 10 మందికి పెట్టే నేచర్ కాబట్టి మీరు ఖచ్చితంగా దానిలో నుంచి బయటికి వస్తేనే మీ వల్ల ఇంకొక 10 మందికి లాభం ఉంటుంది. ఒక మంచివాడి మౌనం చాలా ఇబ్బందులకి కారణంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ అదే, మీ మౌనము, మీ బాధ ఎంతో మంది జీవితాలను కూడా మారుస్తుంది. వన్స్ మీరు దాని నుంచి బయటకొచ్చి ఉన్నారనుకోండి, మీరు వృద్ధి చెందుతారు. మీ ద్వారా ఇంకొక 10 మందికి సాయం అందే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ మీకిలాంటి ఎనర్జీ ఉందనమాట. అండ్ మీకేంటంటే ఫైనాన్షియల్‌గా కూడా స్టెబిలిటీ రాబోతుంది. ఫైనాన్షియల్‌గా మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, మీకు ఇప్పటి వరకు ఏమన్నా కొంచెం ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులు ఏవి ఉన్నా సరే అవన్నిటికి తొలగిపోయి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నారు. న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. అండ్ మీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా అది కాకుండా ఇక నుంచి ఉండే సిచ్యువేషను చాలా ఆనందంగా, ఆహ్,
చాలా అదేంటి వాల్యుబుల్‌గా ఉండబోతుంది. వాల్యుబుల్ సిట్యుయేషన్ మీది. అంటే ఇవాళ జరిగిందిలే హమ్మయ్య! అలా కాదనమాట. వాల్యుబుల్ అంటే జరిగే ప్రతీదీ మీ యాక్సెప్టెన్సీతో ఉంటుంది. మీకు నచ్చినట్టు జరుగుతుంది. అండ్ మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. అందులో ప్రతి క్షణము మీ ఆనందం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదే చెప్తుంది. అండ్ కింగ్, క్వీన్ ఎనర్జీ వచ్చింది అనంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక అథారిటీ పర్సన్‌గా రూల్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్న పర్సన్‌గా ఉండబోతున్నారు. ఇంతకుముందు మీ లైఫ్‌లో ఒక లేడీ కారణంగా కొన్ని ఇబ్బందులొచ్చాయి. తన మాటల కారణంగా, తన చేతుల కారణంగా మీరు బాధపడ్డారు. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు మీ లైఫ్‌లోకొచ్చే పర్సన్ కావచ్చు, మీరు చేసే వృత్తిపరంగా కావచ్చు, మీకు సంబంధించిన రిలేషన్ కావచ్చు, ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే మీతో మెలిగే తీరు కావచ్చు, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర అన్నీ ఉండబోతున్నాయి. మీరు ఎంప్రెస్ పొజిషన్‌లో ఉంటున్నారు. మీకు డబ్బుకు లోటుండదు. మిగతా వేటికి లోటుండదనమాట. అంటే మీదే ఆధిపత్యంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి ప్రతి ఒక్కళ్ళు మీ చుట్టూనే తిరుగుతారు. ఉంటుంది గదా! సామెత బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అట్లా అన్నమాట. అలా వస్తారు. మిమ్మల్ని ఎవ్వరైతే కాదన్నారో, మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకొచ్చి సాయం అయితే అడిగే సిట్యుయేషన్. అండ్ మీ లైఫ్‌లో ప్రెజెంట్ ఉన్న పర్సన్ మీ హస్బెండ్ కావచ్చు, మీ డ్యాడీ కావచ్చు, లేకపోతే లేడీస్ అయితే మీ మదర్ కావచ్చు, ఇంకా మీ వైఫ్ కావచ్చు. ఇలా ఎవరైనా కావచ్చు. మొత్తానికైతే వాళ్ళల్లో కూడా చేంజ్ ఒచ్చి మీతో చాలా ఆనందంగా కలివిడిగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరిప్పుడు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. మీకు మీరేంటంటే ఒక బ్రేక్ తీసుకుందాము ప్రెజెంటు. బ్రేక్ తీసుకొని, ఆ బ్రేక్‌కి సంబంధించి ఆహ్, కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదన్నా చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి అనే మూడ్‌లో అయితే మీరున్నారు. సో, మీకు సిట్యుయేషన్ కూడా అలానే సపోర్ట్ చేస్తుందనమాట. ఎందుకంటే హ్మ్, ఎవరైనా ఎక్కడికైనా ఎళ్ళాలి అంటే ఫస్ట్ ఏమనుకుంటాం, ఆఫీస్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ వస్తదో అనుకుంటాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటాము. కానీ ఇప్పుడు మీకు అవన్నీ అవసరం లేదు. మీకు ఆఫీస్ పరంగా ఇబ్బందులు తొలగిపోతే, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక్కడ డబ్బులున్నాయి మీకు, ఇక్కడ డబ్బులున్నాయి, ఇక్కడ డబ్బులున్నాయి, ఇక్కడ డబ్బులున్నాయి. ఇన్ని డబ్బులున్నప్పుడు ఖచ్చితంగా మీరు టూర్ ప్లాన్ చేసుకుంటారు. మీరనుకున్నట్టుగా స్వేచ్ఛగా ఇక్కడ స్వేచ్ఛ మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, మీ లైఫ్‌లో స్వేచ్ఛ. మీరు దాని కోసం విపరీతమైన స్ట్రగుల్ అవుతున్నారు. పోరాడుతున్నారు. మీరు డబ్బుల గురించి గానీ, ఒక లెవెల్ గురించి గానీ ఫస్ట్ ఆలోచించరు. మీకు ఫ్రీడమ్ కావాలి. మీరేది చేసినా మీ యాక్సెప్టెన్సీతో చేయాలి అనుకుంటారు. అంటే కళ్ళు మూసుకొని బ్రతకాలి అనుకోరు. కళ్ళు తెరిచి జీవితాన్ని యాక్సెప్ట్ చేస్తూ అందులో ఆనందం కావాలి అనుకునే నేచర్ మిథున రాశి వారిది. సో, ఇక్కడ మీకది లభిస్తోంది. మీరు స్వేచ్ఛగా తిరుగుతారు. స్వేచ్ఛ. మీ లైఫ్‌లో అన్నీ రాబోతున్నాయి. సో, కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఏముంటుంది ఖచ్చితంగా మీ డెసిషనే ఫైనల్ అయినప్పుడు మీకు స్వేచ్ఛ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఖచ్చితంగా ఒక టూర్ అయితే ప్లాన్ చేయబోతున్నారండి. ఈ ఉగాది తర్వాత అండ్ ఫస్ట్ మీరు హీలింగ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ మూడీగా ఉన్నారు. లో ఎనర్జీలో ఉన్నారు. దీనిలో నుంచి బయటికి రండి. వచ్చిన తర్వాత మీకు జరగబోయే ప్రతీదీ గుర్తించండి. ఈ న్యూ ఆపర్చునిటీ ఎప్పుడొస్తుందో దాన్ని గుర్తించి, ఆ తర్వాత మీ డెసిషన్ అయితే తీసుకోండి. సో, సన్ ఇక్కడ ఇంకోటి చూడండి. సన్ కనిపిస్తుంది. సన్ అంటే ఏంటి? అసలు మొత్తం లైట్, వెలుతురు, మీకొక ఆపర్చునిటీ, ఒక హ్యాపీనెస్, ఒక నాలెడ్జ్, ఒక ఎండ్ నుంచి మళ్ళీ ఫ్రెష్ బిగినింగ్ ఇన్ని రకాలున్నాయి. సో, మీకెన్ని పాజిటివ్స్ ఉన్నాయో యూనివర్స్ ఎంత బ్లెస్సింగ్ ఇస్తుందో చూడండి. మీరు ఎంతగా యూనివర్స్‌ని ప్రే చేశారో, ఎంతగా యూనివర్స్‌ని రిక్వెస్ట్ చేశారో కానీ, ఈ ఉగాదికి మాత్రం మీ సిట్యుయేషన్ మొత్తం మారిపోయింది చూడండి. అసలు ఇంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే, మీరు ఖచ్చితంగా దీన్ని క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి ఎవ్రీడే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే, ఇలాంటి సిట్యుయేషన్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఒక డిప్రెషన్, ఒక ఇబ్బందికర వాతావరణం నుంచి ఒక్కసారి ఇంత చేంజ్ జరిగింది అనంటే, అది చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట. చాలా గొప్ప విషయంగానే మనం తీసుకోవాలి. ఎంప్రెస్ రావడమే ఫస్ట్ మీకు ఎంప్రెస్ వచ్చింది. సన్ వచ్చారు. తర్వాత ఇది 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. అసలు ఫైనాన్షియల్‌గా మీకైతే ఏ ఇబ్బంది ఉండదండి. ఇది మాత్రం ష్యూర్. మిథున రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుంచి ఫైనాన్షియల్‌గా ఏ ఇబ్బంది ఉండదు. ఒకానొక స్టేజ్‌లో మీరు ఒక రూ. 1 కూడా ఎలాగా అన్న స్టేజ్‌లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం. అలాంటి సిట్యుయేషన్ అంతా మీకు డబ్బులు ఈ క్షణం లేకపోయినా నెక్స్ట్ మినిట్‌లో మళ్ళీ వస్తాయి. మీకున్న ఫ్లెక్సిబిలిటీ అది. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ కైండ్ హార్ట్. మీ మనసు చాలా మంచిది. వెన్న కంటే
చాలా చల్లనైనది. అలాంటి మనసనమాట మిథున రాశి వారిది. సో, అందుకోసం ఏంటంటే, మీకు డబ్బుకి లోటు అంటే మీకు ఓవర్‌వెల్మింగ్ అవుతుంది అన్నది కాదిక్కడ. మీకు ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్‌కి డబ్బయితే అందుతుంది. మీకు ఆ భగవంతుడి అండ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఈరోజు నా దగ్గర ఇవి లేవు అనుకుంటే, నెక్స్ట్ డేకి లేదంటే ఆ రోజు సాయంత్రానికి మీకది వచ్చేస్తుంది. ఏదో ఒక రూపంలో వచ్చి మీరు గెటినవుతారనమాట. సో, అలాంటి ఎనర్జీస్ మీకెప్పుడూ ఉంటాయి. ఇప్పుడే కాదు మిథున రాశి వారికి ఎప్పుడు ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి. సో, అందులో భాగంగా ఇప్పుడు ఈ ఉగాది తర్వాత మీకు ఎంప్రెస్‌గా ఉండబోతున్నారు. అంటే మీకు ఖచ్చితంగా ఒక అథారిటీలో ఆఫీస్‌లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైనా కావచ్చు, మీదే కీ రోల్ కాబోతుంది. నంబర్ 1. నంబర్ 2 మీకు స్వేచ్ఛ, మీరనుకున్న స్వతంత్రము, మీరు అనుకున్న ఆర్థిక పరమైన స్టెబిలిటీ రాబోతుంది. అండ్ మీ లైఫ్‌లోకి లైట్ రాబోతుంది. మీరు వెళ్ళే దారంతా బ్రైట్‌గా ఉండబోతుంది. మీకు న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. ఫైనాన్షియల్ స్టేట్ కూడా బాగా ఉండబోతుంది. మీరు చాలా మంచిగా, కేరింగ్‌గా, స్ట్రాంగ్‌గా ఆలోచించే పర్సన్. అండ్ మీరు ఆలోచించే ఆలోచనలు కానీ, మీ విధానం గాని ఎలా ఉండబోతుంది అంటే, ఎప్పుడు చూసినా పైకి హార్డ్‌గా కనిపిస్తారు. అమ్మో! ఈమెను కదిలిస్తే ఎలా ఉంటుందో, వామ్మో! వీడిని కదిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. కానీ మీ మనసులో మాత్రం ఆలోచించేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీతో మాట్లాడితే మీరు ఎలాంటి పర్సనో ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది. మీరు చూస్తే బయటికి చాలా స్ట్రిక్ట్‌గా, చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా అమ్మో! వీళ్ళతో మాట్లాడొద్దు. ఎంత ప్రౌడ్ పర్సనో, ఇంత ప్రౌడ్ పర్సన్ మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా బయటికి కనిపిస్తారు. జస్ట్ కనిపిస్తారు. ఎందుకంటే కనిపిస్తారు అంతే. ఎందుకు అంటే అది మీ తత్వం. మీరు రాయల్‌గా ఉంటారు. చూడటానికి చాలా బావుంటారు. అండ్ ఏది చేసినా కాన్ఫిడెంట్‌గా చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లుక్‌ని మార్చేస్తూ ఉంటుంది. అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. కానీ వన్స్ మీతో మాట్లాడి మింగిల్ అయిన తర్వాత మిమ్మల్ని వదలాలి అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమందేంటంటే మీ డెవలప్‌మెంట్‌ని చూసి ఈర్ష్య, అసూయలతో మిమ్మల్ని పక్కకు పెడుతూ ఉంటారు. అది మీ తప్పు కాదు. వాళ్ళ తప్పు. మీరెందుకంటే మీరు అటువంటి పర్సన్ అన్నమాట. మీరు ఏది మనసులో ఉంచుకోరు. మీరు దేని గురించి బాధపడరు. దేని గురించి భయపడరు. ఎప్పుడు చూసినా స్ట్రాంగ్‌గా, నాలెడ్జిబుల్‌గా ఉంటారు. ఇది లేకపోతే అయ్యో! ఇది లేదు అని డౌన్ అవ్వరు. అది లేదా నెక్స్ట్ నేను దాన్నెలా సంపాదించాలి అని ఇంకొక స్టెప్ ఎక్కి ఆలోచిస్తారనమాట. అలాంటి పర్సన్. సో, ఇలాంటి పర్సన్ మీరింత గ్రోత్ అవుతూ ఉండడం వలన మిమ్మల్నేంటంటే ఇంకొకళ్ళు అది చూసి తట్టుకోలేక దానికి సంబంధించి గూడా ఏం జేస్తూ ఉంటారంటే మిమ్మల్ని పక్కన పెడుతూ ఉంటారు. అది మీ తప్పు కాదు. వాళ్ళ తప్పు. ఎందుకంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకోవడం వలననమాట. కుళ్ళుకొని మీకు దూరంగా ఉండాలి అనే ఉద్దేశ్యం ఉంటది వాళ్ళకి. కాబట్టి ఇది మీ తప్పు ఎప్పటికీ కాదు. మీరెప్పటికీ ఎంప్రెస్సే. యూ ఆర్ ద ఎంప్రెస్. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకెలా అనిపించింది? నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి అనేది ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.